అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విధానం వల్ల ప్రజలందరూ తమ హక్కులను, భూ హక్కులను కోల్పోతున్నారు. ఈ చట్టాన్ని మార్చాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు జరుగుతూ ఉంది. న్యాయవాదులు సైతం తమ విధులను బహిష్కరించి ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే తిరుపతిలో సైతం గత నెల రోజులుగా న్యాయవాదులు విధులను బహిష్కరించి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. మరింత సమాచారాన్ని న్యాయవాదులు దీక్షలో పాల్గొంటుంటే న్యాయవాదులను అడిగి తెలుసుకుందాం. సార్, ఇవాళ మీరు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయాలని చెప్పి మీరు ఎందుకు డిమాండ్ చేస్తున్నారు? కారణాలు ఏంటి? గత 60 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి న్యాయవాదులందరూ వివిధ రూపాలలో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టాం. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ న్యాయవాదులు కూడా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాం. మేము కూడా ఇక్కడ తిరుపతిలో ఈరోజు 31వ రోజు రిలే నిరాహార దీక్షలో కూర్చోవడం జరిగింది. ఈ చట్టం అనేదాన్ని కానీ అందరూ కానీ యాక్సెప్ట్ చేస్తే వాళ్ళకి సొంత ఆస్తుల మీద ఎటువంటి హక్కులు ఉండవు. ఈ ఆస్తి హక్కు పైన అధికారం, అజమాయిషి ఒక ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ అనే ఒక ఆఫీసర్లకు ఉంటుంది. వాళ్ళకి న్యాయ పరిజ్ఞానం అనేది సున్నా. వాళ్ళందరూ కూడా ఒక ఆఫీసర్లుగా, ఉద్యోగస్తులుగా, గ్రూప్ 1 ఆఫీసర్లుగా ఉండి రిటైర్డ్ అయ్యి వాళ్ళని ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్లుగా నిర్ణయిస్తే వాళ్ళకే మొత్తం ఆస్తుల మీద అజమాయిషీ ఉంటుంది. ఈ చట్టం ప్రకారం ప్రతి వ్యక్తి తన కష్టపడి సంపాదించిన ఆస్తులను తన పిల్లలకి వీలునామా రూపంలో పంపించాలన్నా, లేదు వాడికి అవసరమైనప్పుడు దాన్ని అమ్ముకోవాలన్నా, లేదు దాన్ని తాకట్టు పెట్టాలన్నా ప్రతి ఒక్క విషయం కూడా ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ పర్మిషన్ తీసుకొని చేయాలి. నువ్వు ఈరోజు ఆస్తి కొంటే ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ పర్మిషన్ తీసుకోవాలి, అమ్మాలన్నా పర్మిషన్ తీసుకోవాలి, లేదు నీ కొడుకులకి వీలునామా ద్వారా సంక్రమింప చేయాలన్నా, ఆస్తి సంక్రమింప చేయాలన్న దానికి పర్మిషన్ తీసుకోవాలి. ఎవడో కష్టపడిన సొత్తులకు వీళ్ళెవరండి అజమాయిషీ చేసేది? వీళ్ళ ప్రమేయం ఏంటి? మోరోవర్ ఇన్ని రోజులు దాదాపు స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాలుగా న్యాయ వ్యవస్థకి, సబ్ రిజిస్ట్రార్ వ్యవస్థకి, వీళ్ళకందరికీ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్తే రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. దానిపైన ఏదైనా లిటిగేషన్స్ వస్తే కోర్టులకు వస్తారు. ఈరోజు అటువంటి న్యాయ వ్యవస్థను కూడా ఈ చట్టం నుంచి పక్కకు తప్పించే విధంగా, దీంట్లో న్యాయ వ్యవస్థకు జ్యూరిడిక్షన్ లేకుండా వీళ్ళు ఏదో ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ దగ్గర వేసుకోవాలా, దానిపైన అప్పీల్ పోవాలంటే అప్పీలేట్ అథారిటీ అనేటువంటి ల్యాండ్ రెవెన్యూ కమిషనర్ ఆఫీస్ దగ్గరికి పోవాలి. ఆడ కాకపోతే హైదరాబాద్లో హైకోర్టులో, అమరావతిలో రివిజన్ పోయేదానికి ఆస్కారం ఉంది తప్పితే దీంట్లో చట్టాన్ని, న్యాయ వ్యవస్థను పూర్తిగా పక్కకు పెట్టే విధంగా ఈ చట్టాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దీన్ని అందరూ కూడా రాష్ట్రంలోని న్యాయవాదులందరూ వ్యతిరేకిస్తున్నారు. ఈ చట్టం వల్ల న్యాయవాదులకేమీ నష్టం లేదండి, సామాన్య మానవులు కూడా నష్టపోతారు. కాబట్టి మా ఉద్దేశం అంతా ఈ చట్టాన్ని రద్దు చేసేంత వరకు మేము పోరాడుతూ ఉంటామనేసి తిరుపతి న్యాయవాదులు. ఓకే, ఇప్పుడు న్యాయవాదులకి అంటే ల్యాండ్ యాక్టింగ్ దాన్ని నిర్ధారించాల్సింది రెవెన్యూ డిపార్ట్మెంట్. అలాంటప్పుడు న్యాయవాదులుగా మీరెందుకు ఈ ఆందోళన కార్యక్రమం పూనుకుంటున్నారు? ఏంటి కారణం ఏంటి? అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి ఏంటంటే ఆఫీసర్ LTO అని ఒక అతను నియమిస్తారు కదా. వాళ్ళు ఏం చేస్తారంటే ఏ గవర్నమెంట్ అయితే అధికారంలో ఉంటుందో వాళ్లకు మాత్రమే తొత్తులుగా పనిచేస్తారు. అసలైన న్యాయం జరగదనేది మా వాదన. సామాన్య ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పి వాళ్ళ కోసం మేము ఈ పోరాటాలు చేస్తున్నాం. కాబట్టి ఏంటంటే వెంటనే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేసి ఏదైతే ప్రజలకు స్వేచ్ఛ, వాళ్ళ ఆస్తి మీద వాళ్ళకు రైట్స్ లేకుండా వేరే వాళ్ళ మీద రైట్స్ వచ్చే ఈ చట్టాన్ని రద్దు చేయమని మా పోరాటం. భూ హక్కు చట్టం పట్ల తమ హక్కులు కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పి పదే పదే ప్రజలు విజ్ఞప్తి చేస్తున్న క్రమంలో న్యాయవాదులు సైతం ఈ ఆందోళన పూనుకున్నారు. దానికి సంబంధించిన మరింత సమాచారం మేడం, ఇవాళ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసేదానివల్ల మీకు ఎలాంటి ఆ రద్దుకి ఎందుకు డిమాండ్ చేస్తున్నారు మీరు? సార్, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఎందుకు రద్దు చేయాలా అని న్యాయవాదులు పోరాడుతున్నారు అనేది పబ్లిక్ కూడా నిజంగా ఇంకా తెలియలేదు. యాక్చువల్లీ ఇది పబ్లిక్ అందరికీ సంబంధించిన ఇబ్బంది, అడ్వకేట్లకి సంబంధించిన ఇబ్బంది ఏమీ కాదు. నెక్స్ట్ ఈ LTOని ఎవరినైతే నియమిస్తారో ఆ LTOకి మన ఆస్తి ఉందని ముందే ఇంటిమేట్ చేయాలంట. సపోజ్ మనం తెలియపరచలేదంటే వెంటనే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారంట వితిన్ 15 డేస్లో. ఇప్పుడు ఒక యాక్ట్ వచ్చింది, ఆ యాక్ట్ వచ్చిందని తెలియదు ఎవరికి. 15 రోజుల్లో LTOకి పోయేసి ఏదైనా విన్నవించుకోవాలన్నా కూడా ఎవరికి తెలియదు. అయ్యా నాది పలానా దగ్గర ఎలా తెలుస్తుంది? అమెరికాలో ఉంటాడు అతను, వితిన్ 15 డేస్లో ఇక్కడికి రాలేడు, నా ఆస్తుందని LTOకి చెప్పుకోలేడు.
ఆ ఎల్టీఓ ఏం చేస్తాడు, 15 రోజులు చెప్పకపోతే 50,000 జరిమానా వేస్తుందంట గవర్నమెంటు, చెప్పలేదని. నెక్స్ట్ 6 నెలల వరకు శిక్ష విధిస్తారంట, లేదా 2 కూడా చేస్తారంట. కాకపోతే ఆ ఆస్తి అనేది మనకు రాదంట. అంటే ఇక్కడ టోటల్గా పబ్లిక్కి నష్టం కలుగుతుంది. ఏ ఆస్తి అయినా కూడా, ఒక గుంట నేల ఉన్నా కానీ, ఎంత ఉన్నా కానీ, ఇక్కడ ఎవరైతే రౌడీజం చేయగలుగుతారో, గవర్నమెంట్ నుంచి అనుకూలంగా ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ యాక్టు అనుకూలిస్తుంది. కాబట్టి మేము అడ్వకేట్లుగా, న్యాయం తెలిసిన వాళ్ళంగా తప్పు చేయకూడదని, పబ్లిక్ అందరూ బాగుపడాలని ఈ పోరాటం చేస్తున్నాము. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ చట్టం పట్ల సవరించి పాత చట్టం విధానాన్నే ప్రవేశపెడితే న్యాయంగా ఉంటుందని చెప్పి న్యాయవాదులందరూగా భావిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ఎల్ఐతో రవి, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.